ఇబ్బందులు తీర్చడానికి ఈ కార్యక్రమం అనుకున్నాం. కానీ సామాన్య ప్రజలు కూడా గాంధీభవన్కి వస్తూ ఉంటారు. వారి సమస్యను కూడా తీర్చే ప్రయత్నంలో మంత్రులు తలముఖలే ఉన్నారు. మా ఉద్దేశం వల్ల ప్రభుత్వానికి కార్యకర్తలకి అగాధం తగ్గించి కార్యకర్తల్ని మంత్రులను దగ్గర చేయడం, తద్వారా ప్రభుత్వం దగ్గర చేయడం, వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. నేను బాధ్యత తీసుకున్న రోజు ఈ సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ సానుకూల స్పందిస్తుంది కాకుండా ముఖ్యమంత్రి గారి చొరవతో మంత్రులంతా కూడా ఇవాళ గాంధీభవన్కి మొదటి రోజున సీనియర్ కాంగ్రెస్ నాయకులు దామల మంత్రులు గారు రావడం జరిగింది. వారు దాదాపు 4.5 గంటలు కూర్చొని అక్కడికక్కడ దాదాపు 35 సమస్యలు తీసుకుని కాకుండా ఇంకొక 2,208 అర్జీలు తీసుకోవడం జరిగింది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, వేలాదిగా మంది తరలి వస్తూ ఉన్నారు. నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు తొందరపడి ఎగబడి రావాల్సిన అవసరం లేదు. వచ్చేవారు కూడా రాజకీయ పదవుల కోసము, మీ బదిలీలు ట్రాన్స్ఫర్ల కోసము రాకండి. బదిలీలు ట్రాన్స్ఫర్లు రాజకీయ పదవుల కోసం కాదు ఇది వేదిక పెట్టింది. నిజంగా అట్టడున్నటువంటి ప్రజానికం కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతూ తీర్చిన సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వ పరంగా పరిష్కారమైన అవకాశం ఉంటే వాటిని పరిష్కరించడానికి మంత్రులు గాంధీభవన్కి వస్తూ ఉన్నారు. సో గతంలో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలాసార్లు ఏర్పాటు చేయడం మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రాడుగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆలోచన బాగా ప్రగతి భవన్లో ప్రజాభవన్లో ఈ కార్యక్రమాన్ని చెప్పారు. చాలామంది ప్రజాభవన్కి వెళ్ళి సమస్యలు ఇంకొక వేదిక ఇంకొక కౌంటర్కి పెట్టినారు. ప్రజలకు వెసులుబాటు కోసం గాంధీభవన్ తీసుకొచ్చాం కానీ దానికి ప్రత్యామ్నాయం లేకపోతే కేరళలో ఆలోచన కాదు. ఆ కార్యక్రమం ప్రభుత్వ పరంగా నడుస్తుంది, పార్టీ పరంగా గాంధీభవన్ కార్యక్రమం నడుస్తుంది. వీలైనంత ఎక్కువ జనాన్ని కలిసే వీలుగా 2 కార్యక్రమాలు దాంట్లో జరుగుతాయి. 2 కార్యక్రమాల యొక్క ఆలోచన కూడా ప్రజల యొక్క సమస్యను పరిష్కారం చేయడం. ప్రజావాణి ప్రజలు తెలుసుకోవాల్సింది, మోడీ అమిత్ షా కుతంత్రాలు, రాజకీయ కక్ష, సిబిఐని ఈడీని ఇంత విచ్చలవిడిగా రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారో ఒకసారి గణాంకాలు తీసుకుంటారు. ఈ 10 ఏళ్లలో జరిగిన ఈడు దాడుల్లో 96.4% దాడులు అపోజిషన్ లీడర్స్ జరిగాయి. కేవలం 3.5% దాడులు మాత్రమే బీజేపీ నాయకుల మీద వారి మిత్రపక్షాల మీద జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ రకంగా ఈడీని సిబిఐని చూసుకొని చేస్తూ ఉన్నారు. ఇలా పొంగులెడ్డి మీద దాడి చేస్తారు. ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? రాజకీయంగా ప్రజల్లో మమేకమవుతున్నటువంటి నాయకుడిని భయభ్రాంతులు గురి చేసి, ఇబ్బందులు గురి చేసి ప్రశ్నలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొన్ని మీరు 10 ఏళ్ళుగా ఈడీ ఇంత దాడులు చేసి రికవర్ చేసిన శాతం ఎంత? ముక్కును వేలేసుకుంటారు. 2-3% మీరు పైన రికవర్ చేయలేదు. సో అట్టర్ ఫెయిల్యూర్ ఈడీ ఈ దాడులు కార్యక్రమానికి ప్రజలు దీన్ని అర్థం చేస్తారు. ఇంకోటి హరీష్ రావు ఇందాక అల్టిమేట్ చేశారు ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన. మీరు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత దసరా లోపు రైతు రుణమాఫీ కంప్లీట్ చేయకపోతే సెక్రటేరియట్ను ముట్టడిస్తామంటే హెచ్చరిక జారీ చేశారు హరీష్ రావు. మొదటగా రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారు. దాని ఫస్ట్ ఏమని చెప్పండి, రుణమాఫీ 18,000 కోట్లు బ్యాంకులో వేసాము, దాన్ని ప్రస్తుతం వాళ్ళగా రాజీనామా చేస్తారు. అంటే ఆయన మాట్లాడేకి ప్రజలు అనుకోండి. మీరు పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతిపక్షం నుంచి ఇచ్చినటువంటి మొట్టమొదటి సవాల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, చేయండి లేకపోతే సెక్రటరీ ముట్టడి అనేటువంటిది. పార్టీ ప్రెసిడెంట్ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ పరిస్థితులు మీరు డిబేట్కి మేము సిద్ధం. హరీష్ రావు గారు రమ్మంటున్నాం. 10 ఏళ్లలో మీరు రైతులకు చేసిన రుణమాఫీ అమౌంట్ ఎంత? మేము 9 నెలల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ ఎంత? ప్రజలు ఈ వ్యత్యాసం గుర్తించుకుంటే సరిపోతుంది. దఫాలుగా ఇచ్చినట్టు రుణమాఫీ మేము 9 నెలలు ఇచ్చిన రుణమాఫీ కన్నా చాలా తక్కువ. దాన్ని బట్టి అర్థమైంది ఏంది, రుణమాఫీలో మేము విజయవంతం అయ్యాము. అక్కడక్కడ టెక్నికల్ సమస్యలు ఉంటాయి, అవి కూడా త్వరలో సమస్యపోతాయి. హరీష్ రావు క్వశ్చన్లో పసన లేదు. 18,000 కోట్లు మేము రిలీజ్ చేస్తున్నాం ఆల్రెడీ. నేను హరీష్ రావు గారు మళ్ళీ అడుగుతా ఉన్నాను, మీరే స్పష్టత ఇవ్వండి. 9 మాసాల్లో మేము ఇచ్చినటువంటి విడుదల చేసిన నిధులు ఎంత? రుణమాఫీ విషయంలో మీరు 10 ఏళ్ళు పాలించినటువంటి సమయంలో విడుదల చేసిన నిధులు ఎంత? ఈ రెండింటిని వారే క్లారిటీ ఇవ్వని అడుగుతాం.